ప్రెజెంట్ అయితే కరెక్ట్‌గా కార్ షెడ్ సిగ్నల్ దగ్గర అయితే ఉన్నాను. సో, ఇక్కడి నుంచి అయితే మా శ్రీకాకుళం వెళ్ళడానికి దగ్గర దగ్గర ఒక 1 ½ అవర్ అంతే పడతది. బట్ ఇన్ కేస్ మధ్యలో ఏదైనా ప్లేసు ఉంది. యాక్చువల్‌గా అయితే అక్కడికి వెళ్దామని అనుకున్నాను. సో, వెదర్ అంతా బాగుందంటే వెళ్దాము. లేదు అంటే ఇంక ఇంటికెళ్ళిపోతాను. ఎటువంటి వ్లాగ్ అయితే ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఇంకెలాగో ఖాళీయే కాబట్టి దగ్గరలో ఆన్ ద వేలో అయితే బీచ్ ఉందనమాట. చాలా మంచి బీచ్. సో, మ్యాక్సిమం ఈ బీచ్ ఎవరికీ తెలీదు. సో, నేను వెళ్ళి చూపిస్తాను ఎలాగుంటది ఏంటి అనేసి. ఇంకా అక్కడ స్పెషాలిటీ ఏంటి, ఇంకా దేనికి వెళ్ళొచ్చు మన ఫ్రెండ్స్‌తో అనేసి. ప్రజెంట్ అయితే నేనైతే ఆనందపురం దగ్గర అయితే ఉన్నాను. సో, ఇంక వెళ్తూ మాట్లాడుకుందాము. సో, ప్రజెంట్ అయితే వెదర్ బాగానే ఉంది. మరీ వర్షం పడేలాగైతే లేదు, కానీ నేను రెయిన్ కోట్ అవన్నీ వేసుకున్నాను. ఎందుకైనా మంచిదని చెప్పేసి. సో, ఇంకా గ్లౌజ్ వేసుకొని ఇంకా మనమైతే రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, ఇంకా ఎక్కడికి వెళ్ళబోతున్నాం, ఆ ప్లేస్ కోసం ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే నేను వెళ్తూ ఆన్ ద వేలో అయితే ఇస్తాను. యాక్చువల్‌గా ఇప్పుడు మనం వెళ్ళబోయే బీచ్ వచ్చేసి కోనాడ బీచ్ అంటారనమాట. బేసిక్‌గా ఇది కోనాడ అనే విలేజ్‌లో అయితే మనకి ఉంటది. ఈ విలేజ్ వచ్చేసి మనకి వైజాగ్ టు శ్రీకాకుళం వెళ్ళే హైవే మధ్యలో అయితే మనకి ఈ బీచ్ లొకేటెడ్ అయి ఉంటది. సో, వెళ్ళడానికైతే మనం చాలా అంటే చాలా బాగుంటది చూడడానికి కూడా బీచ్ కూడా. ఇంకా ఇన్ కేస్ ఫ్రెండ్స్‌తో ఎవరైనా వెళ్ళాలనుకుంటే మాత్రం బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. అది మాన్సూన్ సీజన్‌లో అయితే ఇంకా బాగుంటది. నేను ఆల్రెడీ 2 ఆర్ 3 టైమ్స్ అయితే వెళ్ళాను. మనకి వైజాగ్ నుంచి అరౌండ్ ఒక 50-60 కిలోమీటర్స్ అయితే వస్తది. యాక్చువల్‌గా వైజాగ్ నుంచి డైరెక్ట్‌గా మన నాతవలస టోల్ గేట్ దాకా అయితే వెళ్ళిపోవచ్చు. అక్కడ కొంచెం నాతవలస తర్వాత ఒక 4-5 కిలోమీటర్స్ తర్వాత డైవర్షన్ అయితే ఉంటది. ప్రజెంట్ టైం చూసుకున్నట్లయితే మనకి అరౌండ్ 2:30 ఎంతో అవుతుంది. సో, నేనైతే ఎటువంటి గూగుల్ మ్యాప్స్ అయితే పెట్టుకోలేదు. ఎందుకంటే నాకు సగం దాకా ఐడియా ఉంది. సో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా డౌట్ వస్తే గూగుల్ మ్యాప్స్ అయితే ఓపెన్ చేస్తాను. ఎంత డిస్టెన్స్ ఉంది ఏంటి అనేసి. సో, ఇక్కడ నుంచి అయితే ఇక్కడ నుంచి శ్రీకాకుళం అరౌండ్ ఒక 75 కిలోమీటర్స్ ఎంతో ఉంటదనమాట. సో, మనం నార్త్ టోల్ ప్లాజా దగ్గరికి వెళ్ళిన తర్వాత అయితే మనమైతే రూట్ చూపిస్తాను ఎలాగెళ్ళాలి ఏంటి అనేసి. ఇంకా నాకు తెలిసినంత వరకు అయితే కెమెరా యాంగిల్ బాగానే ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ బాగోకపోతే నెక్స్ట్ వీడియో కల్లా సెట్ చేస్తాను. ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా దాంతోపాటు నా హెల్మెట్ కూడా బాగా లూజ్గా ఉంది. సో, అవన్నీ నేనైతే అడ్జస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ నుంచి. సో, ఈసారికి ఎలాగున్నా కొంచెం అడ్జస్ట్ అవుతారని చెప్పేసి కోరుకుంటున్నాను. యాక్చువల్‌గా ఈ యాక్షన్ కెమెరాతో ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు రికార్డ్ అవుతుందో, ఎప్పుడు స్టాప్ అవుతుందో లేదో తెలియడం లేదు. సో, దానివల్ల అయితే ప్రతిసారి ఆపుకొని చూసుకోవాల్సి వస్తుంది. సో, నెక్స్ట్ నుంచి ప్రాబ్లం అయితే లేకుండా మన ఫోన్లోనే మనం డైరెక్ట్గా పెట్టుకోవచ్చు. దానివల్ల అయితే మనకి ఈజీగా ఉంటుంది. ఎలా రికార్డ్ అవుతుంది, ఏ వ్యూతో రికార్డ్ అవుతుంది ఏంటనేసి. సో, మనకైతే వైఫై ఆప్షన్ ఇచ్చాడు కాబట్టి మనకైతే ఆ ఆప్షన్ అయితే యూస్ చేసుకోవచ్చు. సో, ఒకసారి అయితే రూట్ మ్యాప్ అయితే చూసుకుందాము. ఎటు వెళ్ళాలి ఏంటి అనేసి. ఎందుకంటే మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోయినా మళ్ళీ ఇన్ కేస్ హైవేలోనే ఒక్కసారి మనం తప్పిపోతే మళ్ళీ చాలా కిలోమీటర్స్ దాకా అయితే మనకి యూటర్న్ ఉండదు, ఇంకా డైవర్షన్ కూడా ఉండదు. సో, మనకి ఎందుకైనా బెస్ట్ అని చెప్పేసి నేనైతే ముందు జాగ్రత్తకే చూసుకుంటున్నాను గూగుల్ మ్యాప్స్ని. ఎందుకంటే ఆల్రెడీ నేను 2 ఆర్ 3 టైమ్స్ ఇలాగే ఫేస్ చేశాను కాబట్టి కాస్త ఇలా చేసుకోవడం బెస్ట్ అనిపిస్తుంది. మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళిపోకుండా. ఇంకా ఇక్కడ నుంచి వచ్చేసి కోనాడ బీచ్ నాకు తెలిసి ఎగ్జాక్ట్గా 37 మినిట్స్ చూపిస్తుంది. నాకు తెలిసినంత వరకు డైవర్షన్ నుంచి ఇంకా కోనాడ బీచ్‌కి అరౌండ్ ఒక దగ్గర ఒక 8-10 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో, మ్యాక్సిమం మన ఇదే హైవేలో దగ్గర ఒక 20 కిలోమీటర్స్ అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఆ 20 కిలోమీటర్స్ తర్వాత మనం అయితే డైవర్షన్ తీసుకోవాలి. ఎక్కడ డైవర్షన్ తీసుకోవాలి ఏంటి అనేసి అయితే నేను క్లియర్‌గా చూపిస్తాను. యాక్చువల్‌గా అయితే నేనైతే టోల్ గేట్ క్రాస్ అయ్యి ముందుకైతే వెళ్తున్నాను. సో, నాకు తెలిసినంత వరకు ఇక్కడైతే గూగుల్ ఏమో డైవర్షన్ ఉంది, కట్ అయిపోమని చెప్పి చూపించింది. సో, ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి డైవర్షన్ అయితే ఎలాంటిది లేదు. సో, ఇంకా బెస్ట్ ఆప్షన్ ఇంకా ఇలా ముందుకెళ్ళిపోతే ఇంకా దగ్గర మన శ్రీకాకుళం వెళ్ళిపోవచ్చేమో నాకు తెలిసినంత వరకు. సో, ఎందుకని చెప్పేసి బ్యాక్‌లో డైవర్షన్ ఇచ్చాడు. సో, నేను స్కిప్ చేశాను ఈ గూగుల్ మ్యాప్స్‌ని నమ్ముకొని. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి డైవర్షన్ కూడా లేదు. సో, నాకు తెలిసి బ్యాక్‌కి వెళ్ళిపోవడం బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సో, ఇంకా యూటర్న్ తిప్పేసి మళ్ళీ ఆ డైవర్షన్‌లోకి వెళ్ళిపోవడం బెస్ట్. సో, బెస్ట్ సజెషన్ వచ్చేసి
నాతవల్ టోల్ గేట్ దాటిన వెంటనే మీకు బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ దాటిన వెంటనే మీకు డైవర్షన్ వస్తుంది. సో ఆ డైవర్షన్లోనే మీరు సర్వీస్ రోడ్ తీసుకెళ్ళిపోవడం బెస్ట్ అనమాట. మళ్ళీ వచ్చి హైవేలో ఇలా యూటర్న్ తీసుకొని రాంగ్ రూట్లో వెళ్ళడం చాలా డేంజర్. బట్ తప్పదు, ఎందుకంటే ఇలా మరి ముందుకు వెళ్ళాలంటే మనకి అరౌండ్ మళ్ళీ దగ్గర ఒక 10 to 12 కిలోమీటర్స్ అయితే డైవర్షన్ ఎటువంటిది లేదు. సో దానివల్ల తప్పక రాంగ్ రూట్లో వెళ్తున్నాను. లాస్ట్కి ఎలాగైతే మాత్రం అయితే బీచ్కి అయితే వచ్చేసాము. సో యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ టైం గూగుల్ మ్యాప్స్ అయితే కరెక్ట్గా వర్క్ అయింది. ఎందుకంటే మనం ఆ డైవర్షన్ తీసుకున్న తర్వాత 8 కిలోమీటర్స్ లోపలికి వచ్చేవచ్చు. ఆ రూట్ అంతా చాలా ప్లెజెంట్గా ఉంది. సో యాక్చువల్గా నేను రికార్డ్ చేశాను అనుకున్నాను, కానీ యాక్షన్ కెమెరా అయితే హ్యాండ్ ఇచ్చింది. సో రికార్డ్ అయింది అనుకున్నాను, అసలు ఏటి రికార్డ్ అవ్వలేదు. సో అవేవో రికార్డ్ అవుతున్నాయని చెప్పేసి నేనైతే నచ్చినట్లు వాగేసి ఏవేవో చేసాను, కానీ అవన్నీ వేస్ట్ అయిపోయాయి. సో మనకైతే బీచ్కి అయితే వచ్చేసాం అనమాట. సో యాక్చువల్గా ఈ బీచ్ వచ్చేసి మనకి ఒక చెరువు దాటిన తర్వాత మనకైతే బీచ్ అయితే ఉంటుంది. సేమ్ ఒక ఐలాండ్ ఫీల్ అయితే వస్తుంది. సో ఈ బీచ్ బేసిక్గా ఎవరైతే ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీతో కానీ ఎవరైతే నైట్ టైం క్యాంపింగ్ చేయడానికి చూస్తున్నారో వాళ్ళకైతే పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి చూపిస్తున్నానండి ఎక్కడ క్యాంపింగ్ చేయడానికి బెస్ట్ బాగుంటుంది ఏంటి అనేసి. ఒకసారి మనం చూసుకున్నట్లయితే బీచ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో ఎవరైతే ఆ సిటీలో ఉన్న బీచెస్ని చూసి చిరాకుగా అంతా రష్తో ఉంటున్నారో వాళ్ళకి ఇలాంటి బీచెస్ చాలా బాగుంటుంది పీస్ఫుల్గా ఉండడానికి. బేసిక్గా బీచ్కి వెళ్ళాలి అంటే ఈ రివర్ ఉంది కదా, ఈ రివర్ దాటి మనం ఆ అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి అయితే మనకి బీచ్ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నేను చూపిస్తాను ఆయన క్లారిటీగా ఏంటి ఉంది, ఎలాగెళ్ళాలి ఏంటి అనేసి. సో ప్రజెంట్ ఇదైతే ఫస్ట్ రివర్ అనమాట. ఈ రివర్ దాటిన తర్వాత మనకి ఆ ల్యాండ్ వస్తుంది కదా, ఆ ల్యాండ్ తర్వాత మనకైతే బీచ్ కనిపిస్తుంది. అది కొంచెం చివరికి ఉంది కదా, అది బీచ్ అనమాట. యాక్చువల్లీ అక్కడ దాకా వెళ్దామని చెప్పేసి నేను అనుకున్నాను, కానీ ఇక్కడ బోట్ నడిపే వాళ్ళు అయితే లంచ్కి వెళ్ళిపోయారు అనమాట. సో ఇంకెవరు లేరు. యాక్చువల్లీ అయితే ఇక్కడ బోట్స్ ఉన్నాయి కదా, ఈ బోట్స్ తీసుకొని మన బీచ్లోకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఈ చెరువు క్రాస్ చేయడానికి బోటింగ్కి అయితే నాకు తెలిసినంత వరకు అయితే 10 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారని చెప్పేసి లోకల్స్ అయితే చెప్పారు. సో మ్యాక్సిమం అవతల ఒడ్డుకి వెళ్ళిన తర్వాత అక్కడైతే క్యాంపింగ్ చేసుకోవడానికి అయితే బెస్ట్ స్పాట్ అని చెప్పొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మనకి ఎటువంటి రిస్క్ ఇంకా అలాంటిది కూడా ఎటు ఉండదు, ఎందుకంటే మన విలేజ్ కూడా దగ్గరే కాబట్టి అన్నీ మనకి అవైలబుల్గా ఉంటాయి. సో ఎవరైతే క్యాంపింగ్ మంచి లొకేషన్ చూస్తున్నారో ఇదైతే తప్పకుండా సజెస్ట్ చేస్తాను నేనైతే. నేనైతే ఇంకా వెయిట్ చేశాను చాలాసేపు వరకు ఎవరైనా వస్తే బోటింగ్కి వెళ్ళేసి అటువైపు కూడా చూపిద్దాం అనేసి. బట్ వీళ్ళైతే ఎటువంటి రెస్పాన్స్ ఇంకెవరు రావట్లేదు. దగ్గర 1.5 hour అయితే నేను వెయిట్ చేశాను. ఇంటికి వెళ్ళడానికి కూడా టైం అయిపోతుంది, మళ్ళీ వెదర్ మారితే మళ్ళీ నాకు ఇబ్బంది కాబట్టి సో నేనైతే రిటర్న్ అయిపోతున్నాను. సో ఎవరికైతే వస్తామని అనుకుంటున్నారో నేనైతే ఇప్పుడు వీడియో పెడతాను రూట్ ఎలాగ రావాలి ఏంటనేసి. ఎందుకంటే మనకి ఇక్కడ గూగుల్ మ్యాప్స్ అయితే 2 రూట్స్ చూపిస్తుంది. ఒకటి ఊరు నుండి, ఇంకోటేమో ఊరికి వచ్చే స్టార్టింగ్లో నుంచే కట్ అయిపోవచ్చు. నా బెస్ట్ సజెషన్ వచ్చేసి ఎవరైతే రావాలనుకుంటున్నారో తప్పకుండా ఫస్ట్ రూట్నే ప్రిఫర్ చేయండి, ఊరు లోపల నుంచి కాకుండా. సో మనకి ఏదైనా గుర్తు అంటే మాత్రం ఈ బిల్డింగ్ అని చూసుకోండి బాగా. సో ఈ బిల్డింగ్ దగ్గర అయితే మనకి కార్స్ అవన్నీ కూడా వచ్చేస్తాయి లోపల దాకా, ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. రోడ్ అయితే చాలా బాగుంది. ఇంకా వీడియోని అయితే ఎక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను. ఎవరైతే నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చారో లైక్ ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేసి నాకు ఆ సపోర్ట్ ఇస్తారని చెప్పేసి కోరుకున్నాను. ఎందుకంటే మనైతే 1K సబ్స్క్రైబర్స్కి చాలా దగ్గరలో ఉన్నాం. సో బేగా అయిపోతాయని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నాను 1K సబ్స్క్రైబర్స్.